నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు, కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, ముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అన్న విషయాలపై చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు లేదా వాళ్ళకున్న ఇబ్బందులు చెప్పుకోవడానికి ఒక అవకాశం, స్వయంగా పార్టీ అధ్యక్షురాలిగా నేనే వాళ్ళను వినడానికి, వాళ్ళకు కావాల్సిన భరోసా కల్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలపడడం చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఉన్న మిగతా అన్ని పార్టీలు కూడా బీజేపీతో సత్సంబంధాలు పెట్టుకున్న పార్టీలు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి కట్టే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అక్రమ పొత్తు పెట్టారు. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కూడా మోడీ గారికి దత్తపుత్రుడిగా ప్రతి బిల్లులోనూ బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చారు. అదానికి, అంబానీకి లేక మోడీ గారికి ఏ మేలు కావాలంటే అది చేశారు. మెడలు మంచి ప్రత్యేక హోదా చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు మెడలను మోడీ కింద పెట్టడం జరిగింది. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ కూటమి సర్కారు అధికారంలో ఉంది. చంద్రబాబు గారు ఇంతకు ముందు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ రాత్రి పడ్డ పొయ్యిలోనే మళ్ళీ ఇప్పుడు పగలు పట్టడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు. మన రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే ఒక స్తంభంలా నిలబడిన వాడు చంద్రబాబు గారు. కానీ బీజేపీ గత 15 సంవత్సరాలు మనకు మోసం చేస్తూనే వచ్చింది. ప్రత్యేక హోదా విషయం అయితేనేది, లేక ఏ విభజన హామీ అయినా కూడా ఇంతవరకు ఒక్కటి కూడా నెరవేరలేదు అంటే దానికి కారణం బీజేపీ పార్టీ వెన్నుపోటు. ఏ ఒక్క మేలు చేయలేదు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కోసం నిధులు ఇస్తున్నామంటున్నారు. కానీ పోలవరం ప్రాజెక్టు హైట్ మాత్రం 41 మీటర్లకి వాటర్ స్టోరేజ్ కుదించి వాళ్ళు ఫండ్స్ ఇస్తామంటున్నారు. ప్రకటన పార్లమెంట్లో చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క పార్లమెంటేరియన్ కూడా పోలవరం హైటు 45 మీటర్లు ఉంటేనే ఇది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుంది, లేకపోతే ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అని ఒక్కడంటే ఒక్కడు కూడా మాట్లాడలేదు అంటే ఎంత దురదృష్టకరం అవుతుంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం. ఒక్కరికి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు. ఈరోజు ఒక రాజధాని విషయం చూసుకున్నా కూడా మనకు అప్పులు ఇస్తున్నారు రాజధాని కట్టుకోవడానికి. వాస్తవానికి విభజన హామీలలో ఒక హామీ రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వాలు. కానీ ఈరోజు వివిధ సంస్థల ద్వారా అప్పులు ఇస్తామంటున్నారు తప్పితే పెద్ద పెద్ద మాటలు ఇంతకుముందు చెప్పారు. న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టిస్తానన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక్క మేలు కూడా చేయలేదు. ఆఖరికి విశాఖ స్టీల్ కూడా ఎప్పుడు ప్రైవేటైజ్ అవుతుందో అని అక్కడ వాళ్ళు
వాళ్ళు కూడా బతుకుతున్నారు. ఇప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చెయ్యబోము అని వాళ్ళు చెప్పిన పార్లమెంట్లో చెప్పిన మాట వెనక్కి తీసుకోవడం లేదు. ఇంత అన్యాయం చేసుకున్నా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీతో కూటమి కట్టారు. నిన్న సభలో చూస్తే కూడా వాళ్ళు గొప్పలు చెప్పుకోవడం. సంవత్సరం రోజులైంది అధికారంలోకి వచ్చింది. డబుల్ ఇంజన్ అంటున్నారు. నిజంగానే డబుల్ ఇంజనో లేకపోతే ట్రబుల్ ఇంజనో వాళ్ళకు అర్థం కావటం లేదేమో, కానీ జనాలకైతే అర్థమవుతుంది. సూపర్ 6 అన్నాడు, సూపర్ ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇదే రీతిలో పోతే మాత్రం సూపర్ 6 ఎలా అమలు అవుతుందో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నదాత సుఖీభవ అని పథకం కింద ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మంది. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి, 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామని. ఇలా ప్రతి సూపర్ 6 చెందిన హామీలు మీరు కోతలు పెట్టి తీర్చిపోతే అది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాను చంద్రబాబు గారు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంత ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇప్పటి వరకైతే అసలు దానికి అసలు మాట్లాడమే లేదు చంద్రబాబు. మహాశక్తి పథకం అన్నారు. ప్రతి మహిళకు, పేదవాళ్ళకు దాదాపు 2 కోట్ల మంది ఉంటారు మన రాష్ట్రంలో. వాళ్ళందరికీ కూడా నెలకు 1,500, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తామన్నారు. చాలా హెవీ బడ్జెట్ స్కీమ్. కానీ ఇప్పుడేమో P4కి లింక్ పెడుతున్నారు. ఎలక్షన్లప్పుడు మీరు చెప్పలేదు కదా P4కి లింక్ పెడతాము అని. మరి ఇప్పుడు ఎందుకు లింక్ పెడుతున్నారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మొత్తం అంతమంది మహిళలకు మోసం చేయడానికి సిద్ధపడ్డారు చంద్రబాబు గారు అంటే మరి సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అయ్యింది అనగా ఏమనాలి? చంద్రబాబు గారే సమాధానం చెప్పాలి. కూటమి సర్కారే సమాధానం చెప్పాలి. గ్యాస్ సిలిండర్కు సంబంధించి కూడా అరాకొరా ఇస్తున్నారు. ఇక మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు అయితే చాలా చిన్న పథకం. పక్కన కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కర్ణాటక అయితేనేమి, తెలంగాణ అయితేనేమి పథకాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. కూడా చంద్రబాబు గారికి మహిళలకు భద్రత కల్పించే పథకం అయినప్పటికీ కూడా దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు గారు. ఇక సూపర్ 6 అయితే సూపర్ ఫ్లాప్ అయినట్టే కనిపిస్తుంది. మిగతా పథకాలు కూడా చంద్రబాబు గారు ప్రతి జనవరి జాబ్ క్యాలెండర్ అన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మేము లక్షల ఉద్యోగాలు చేస్తున్నామని అరచేతుల వైకుంఠం చూపిస్తున్నారు తప్పితే ఎవరికి ఉద్యోగాలు అయితే ఇంతవరకు రాలేదు. చంద్రబాబు గారు వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పారు. మేనిఫెస్టోలో ఒక వాగ్దానం ఇచ్చిన, ఎలక్షన్లప్పుడు ఒక మేనిఫెస్టోలో కాకపోయినా కూడా ప్రజల ముందు ఒక మాట చెప్పిన, ప్రజలు దాని వెంటనే మీరు అమలు చేస్తారు. వాళ్ళు ఓట్లు వేసిన వెంటనే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తారు అన్న నమ్మకంతోనే ఓట్లు వేస్తారు. ఇలా సంవత్సరాలు గడిచిపోయినా వాటికి అమలు నోచుకోకపోతే మీరు ప్రజలను మోసం చేస్తున్నట్టు. మీకు అధికారం ఇచ్చి మీకు ఓట్లు వేసిన ప్రజల్ని మీరే మోసం చేస్తున్నట్టు. మళ్ళీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, వెంటనే అన్ని పథకాలను సూపర్ 6 అయితేనేమి, మీరు ఇచ్చిన హామీలు అయితేనేమి వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.